హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు స్క్వేర్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఒక చైన్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసి దానికి ఒక చైన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ అలా వేసుకోవాలి. ఇలా ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ 12 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి వైట్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క లూప్లోనూ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ అటాచ్ చేసుకుని నెక్స్ట్ బ్లూ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్లూ అటాచ్ చేసుకొని ఒక లూప్లో ఫస్ట్ 4 డబుల్ క్రోషెట్ వేయాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క దాంట్లోంచి ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లోంచి ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ మధ్యలో 1 2 3 4 5 6 7 వచ్చినాయి కదా, ఈ 3 తర్వాత ఈ 4th దానికి ఏం చేయాలంటే చైన్ వేసుకోవాలి. ఇలా 10 చైన్స్ వేసుకున్నాక మళ్ళీ ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇవి 3 మధ్యలో ఒకటి 7 వస్తాయి. నెక్స్ట్ ఈ లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇవి కార్నర్స్ 4 4 వేసుకునే అన్ని కార్నర్ వస్తుంది, ఇది మిడిల్లో వస్తుంది.
ఇక్కడ నుంచి మళ్ళీ డబుల్ క్రోషెట్ విడివిడిగా వేసుకోవాలి ఒక్కొక్కటి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసాక 4థది వేసి దానికి చైన్ వేసుకోవాలి. 3 4 5 6 7 8 9 10 చైన్స్ వేసుకుని మళ్ళీ ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నార్మల్గా డబుల్ క్రోషెట్ వేసేసుకోవాలి. ఈ కార్నర్లో మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ 2 సైడ్లు కూడా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. అలా సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసి ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్ కూడా ఇలా సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఏది కూడా సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి నార్మల్గా సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకుంటే రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇది మొత్తం అంతా అల్లుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇది బ్లూ ఫస్ట్ రౌండ్ డబుల్ క్రోషెట్, సెకండ్ రౌండ్ ఏమో సింగిల్ క్రోషెట్ వేసుకున్నాం కదా, ఇలాగే 2 రౌండ్స్ మళ్ళీ వైట్తో వేసుకోవాలి. కరెక్ట్గా 4 ఉన్నాయి కదా, కిందే 4 మధ్యలో 4 తీసుకోవాలి.
ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 4 వేసాం కదా, ఇప్పుడు 5th వేసుకుని ఈ మధ్యలో మళ్ళీ చైన్ తీసుకోవాలి. మనం ఇందాక తీసుకున్నాం కదా, ఇది ఇలా ముందుకు అనుకుంటే నార్మల్గా వస్తుంది. ఇక్కడ మళ్ళీ 10 చైన్స్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. కరెక్ట్గా చైన్ పైన ఈ చైన్ కూడా రావాలి. మళ్ళీ ఇక్కడ నార్మల్గా డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. సరే కదా, ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ తర్వాత 5th దాని తర్వాత ఒక చైన్, మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ తర్వాత 4 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఇదే లూప్లో. ఇప్పుడు మళ్ళీ సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఈ మొత్తం ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకుని దీని తర్వాత రౌండ్ ఇలా సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ మొత్తం ఈ రౌండ్ చేసుకోవాలి. ఇలాగే కొన్ని లైన్లు అల్లి చూపిస్తాను. ఇలా ఇంకో 2 రౌండ్లు వేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఇది మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇలా ఒకదానిలోంచి ఒకటి తీసుకుని చైన్ స్టిచ్లా వస్తుంది. ఇలా ఒకదానిలోంచి ఒకటి తీసుకోవాలి. ఇలాగే ఈ 2 కూడా తీసుకోవాలి. ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు, లైన్స్ పెంచుకోవడమే.
ఇలా ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.